ప్రభునామనకు మహిమ కలుగునుగాక. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 32వ వాక్యం మనం చదువుకుంటున్నాం. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడను అని ప్రభు వాకు వినపడెను. గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మోషేకు దేవుడు దర్శనం ఇచ్చినటువంటి మాటలు గమనిస్తున్నాం. అంతకు మునుపు మోషే ఇశ్రాయేలు కుటుంబంలో జన్మించినప్పటికీ 3 నెలలు మాత్రమే ఇంట్లో పడ్డాడు. తర్వాత 3 నెలల తర్వాత బిడ్డను పెంచలేక నైలు నదిలో వాళ్ళ తల్లి ఒక జమ్ము పెట్టి చేయించి దానిలో వదిలేసినట్టుగా మనకు తెలుసు. అక్కడ ఫరో కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు బిడ్డ ఏడుపు విని ఆ బిడ్డను తీసుకొని తన కుమారుడుగా పెంచుకోవటానికి ఇష్టపడ్డారు. అక్కడి నుంచి అతను మోషే ఫరో కుమార్తె ఇంట్లో పెరుగుటకు సిద్ధపడ్డాడు. దేవుడు ఏర్పరిచాడు. అతను బిడ్డ పాలు విడిపించే వరకు తన తల్లి దగ్గర పెరుగుతున్నాడు. ఈ కాలంలోనే మోషేకి దేవుడు ఆయన కృపను బట్టి తమ కట్టడలను నేర్పించడానికి ఆ తల్లికి జ్ఞానం ఇచ్చింది. మోషే తిరిగి ఫరో ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ సకల ప్రవీణత నేర్చుకున్నాడు. తెలివితేటలు, మాటలు ఎందు నేర్పరి అయిన వాడు, అధికారం కలిగిన వాడుగా 40 సంవత్సరాలు మోషే ఇంట్లో సకల విద్యలు నేర్చుకొని ఐగుప్తీయులకు ఒక ప్రధానుడుగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అతనికి 40 ఏళ్ళు నిండినప్పుడు ఇశ్రాయేలీయులు అయినటువంటి తన ప్రజలని చూచుటకు వెళ్ళాడు. ఒక ఐగుప్తు అధికారి ఒక ఇశ్రాయేల్ మీద ప్రభుత్వం చేస్తూ అతన్ని కొట్టి అతని మీద ప్రభుత్వం చేస్తున్నట్టు చూశాడు. వెంటనే మోషే ఆ ఐగుప్తు ప్రధానిని కొట్టి చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. తర్వాత అతను మరుసటి రోజు మరలా తన ప్రజలు ఎత్తుకొచ్చినప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీలు పోట్లాడుతున్నారు. నువ్వెందుకు నీ సహోదరునితో తగులేసుకుంటున్నావు అని అడిగితే, మా మీద నిన్ను అధికారిగా ఎవరు నియమించారు అని చెప్పి వాళ్ళు తిరగబడ్డారు. ఏమి నిన్న ఐగుప్తుని చంపినట్టు ఈరోజు మమ్మల్ని చంపుతావా? నీకెవరు అధికారం ఇచ్చారని వాళ్ళు తిరగబడి మాట్లాడేటప్పటికీ మోషే భయపడి ఫరో రాజుకు భయపడి అక్కడి నుంచి పారిపోతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. పారిపోయి మిద్యాన్ దేశం చేరి మిద్యానీయుడైనటువంటి యెత్రో ఇంట్లో 40 సంవత్సరాలు మరలా ఆయన జీవిస్తున్నాడు. ఈ 40 సంవత్సరములు ఆయన ఒక గొర్రెల కాపరిగా నియమింపబడి ఆ గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. అతను తనలో ఉన్నటువంటి గర్వం, అహంకారము, డాంబము సమస్తాన్ని విడిచిపెట్టవలసింది. 40 సంవత్సరాలు ఒక గొర్రెల కాపరిగా ఒక సాధువైనటువంటి స్వభావమును ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 40 సంవత్సరాల తర్వాత మోషేకు సీనాయి పర్వతం మీద హోరేబునందు, దేవుని కొండ అయినటువంటి హోరేబునందు దేవుడు దర్శనమిచ్చి మోషేతో మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని తను తాను పరిచయం చేసుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఆ మాట విని మోషే అతను దేవునితో మాట్లాడటానికి వెరచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మిద్యాన్ దేశం ముందు ఆయన ఉన్నంతకాలం ఆయనలో ఉన్నటువంటి డంబము, అహంకారము, గర్వం సమస్తము దేవుడు తీసివేశాడు. దేవునికి కావలసినటువంటి ఒక శాంత స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా అతన్ని తీర్చిదిద్దినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి అతను సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేని కూర్చున్నటువంటి దేవుడిచ్చిన సాక్ష్యం మనం వింటున్నాం. 3వ వాక్యంలో ఏం చెప్తున్నాడు అంటే, సంఖ్యాకాండం 12:3లో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్తున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వాక్యంలో మోషే నా ఇల్లంతటికి నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. అంతటి మార్పు మోషేలో వచ్చే వరకు దేవుడు అతన్ని ఆ యొక్క మిద్యాన్ దేశంలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని ఆత్మీయంతో నడిపించబడుదురో వాళ్ళే దేవుని దర్శనాలు, స్వరాలు వినటానికి దేవుడు సహాయము చేస్తాడు. అయితే ఈ లోకంలో మనం గమనించినప్పుడు అటు ధన్యత లేకుండానే అందరికీ పరిశుద్ధాత్మ కావాలని కోరుకుంటాడు. పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉంటాడో ఆత్మఫలం కలిగి ఉంటారు వాళ్ళు. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం, ఈ 9 ఫలములు కలిగిన వారే పరిశుద్ధాత్మను కలిగిన వారని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈ 9 ఫలాలు మోషేలో వచ్చే వరకు మోషే అతన్ని మిద్యాన్లో ఉంచినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత అతను గొర్రెల కాపరిగా నియమించబడి అతనిలో ఉన్నటువంటి ఒక అధికారానికి కావలసినటువంటి దేవుని అధికారానికి కావలసినటువంటి స్వభావంలో వచ్చే వరకు అతన్ని ఎక్కడ ఉంచుతాడో మిద్యాన్లో ఉంచి, ఆ తర్వాత దేవుడు అతన్ని పేరు పెట్టి పిలిచి, మోషే
నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు నన్ను చెప్పి పరిచయం చేసుకొని ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలు బహుభారం భరిస్తున్నారు, బహు శిక్ష అనుభవిస్తున్నారు, వారిని విడిపించడానికి నేను ఒక నాయకుడిగా నియమించున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, అన్ని జనాంగమైనటువంటి మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. మనందరిలోనూ ఇటు మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే పిలువబడిన మనం, ఏర్పరచబడిన మనం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుటకు మరి బాధ్యత కలిగిన వారమై ఉన్నాం. ఈ బాధ్యత మనం మర్చిపోకూడదు. ఈ బాధ్యత మనలో కలిగి మనం ఆ పని చేయాలంటే ఆత్మతో నింపబడిన వారై, కృపావరములు కలిగిన వారై ఉండాలి. అపోస్తల కార్యం 1:8 వాక్యంలో, అయినను పరిశుద్ధాత్మను మీ మీదికి వచ్చినప్పుడు యూదయ సమరయ దేశం అంతట్లో నువ్వు యెరూషలేములోను మీరు మాకు సాక్షులై ఉంటారు అని ప్రభు చెప్పిన మాట మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము దేవుని శక్తి పొందిన వారమై దేవునికి సాక్షులుగా ఉండటకు దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈ విషయం మర్చిపోయి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మోషేని పేరు పెట్టి పిలిచి తన జనాంగమును నడిపించుటకు నాయకుడిగా నియమించిన దేవా, ఆ చీకట్లో ఉన్నటువంటి మమ్మల్ని కూడా మీరు పిలిచి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి పిలిచిన తర్వాత మీ కొరకు ఏర్పాటు చేసిన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని కూడా నీ సేవలో వాడుకోమని, నడిపించమని, నీ బలమైన ఆత్మతో నింపి కృపావరంతో నింపి మమ్మల్ని వాడుకోనమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.